కూడా మంత్రిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన పాదాలకు యేసుక్రీస్తు కనుక మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో తండ్రి, మరి మా యొక్క సహోదరులు, మా యొక్క సహోదరులు వారి యొక్క కష్టాన్ని వీక్షించి ఈ యొక్క గుడిని ఏర్పాటు చేశారు. ఇదిగో తండ్రి, మీ అందరం కూడా మీ మాటలు మా అందరికీ ఆత్మీయతలో బలాన్ని నింపండి తండ్రి. మేమందరం కూడా మీ యొక్క వాక్యంలో బలాన్ని పెంపొందించి చేసుకొని మరణం వరకు మీకు నమ్మకంగా జీవించేటువంటి గొప్ప భాగ్యాన్ని, గొప్ప అదృష్టాన్ని మా దయచేయండి తండ్రి. నచ్చిన ప్రార్థన మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరిట అడుగుతున్నా తండ్రి, ఆమేన్. మంచిదండి. మరి కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరిట నా వందనాలు చెల్లిస్తున్నాను. మరి మంచిది. మరి మేమందరం కూడా వచ్చేటప్పుడు అనుకున్నాం ఈరోజు యేసుబాబు అన్న అంకారావు కలిసి మంచి జోస్ ఇవ్వాలని. అయితే తమ్ముడు డేవిడ్ కాటేజ్ జోస్ ఇచ్చాడు అందరికి కదా. మంచి పాఠం తీసుకొని వాయిస్ బాగుంది తమ్ముడు, ఇంకా నిలబడితే మనకు బాగా ఉపయోగపడతాడు అప్పుడప్పుడు మీటింగ్స్ విషయంలో. మంచిది. అంటే మేము అనుకుంటాం కానీ చేయలేము కొన్ని. అయితే ఈరోజు మరి సహోదరుడు పిలుపు, అమ్మాయి రాణి కలిసి మనందరినీ ఆహ్వానించి ఈ యొక్క కార్యక్రమం పెట్టుకోవటం గొప్ప విషయం. అలాగే వారం వారం కూడా మనందరం జరిగించడం కూడా చాలా గొప్ప విషయం. ఎందుకంటే దేవుడు వాక్యం అనేది ప్రతి ఇంట్లో చెప్పించుకోవటం, వినిపించుకోవటం మనందరం కూడా బాగుంటుంది. ముందున్న రోజుల్లో దీనివల్ల మనకు చాలా మేలులు కూడా జరుగుతాయి. కాబట్టి నేను మనందరికీ అర్థమయ్యే రీతిగా, లేదా క్రైస్తవుడు దేని యందు బలంగా నిలబడాలి, ఎప్పుడు చిన్న చిన్న వాటి విషయంలోనే మనం ఉంటే బలమైన వాటి విషయంలో ముందుకు పోవాలి కదా. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ గొప్ప విశ్వాసంలో చేరటం అనేది బైబిల్ యొక్క క్రమం. బైబిల్లో గొప్పగా లేదా ఉన్నతమైనదిగా ఇంకా చెప్పాలంటే బైబిల్ అంతటికీ ఆధారమైన ఒక విషయం, బైబిల్ అంతటికీ ఆధారంగా ఉన్నటువంటి విషయం ఒకటి ఏంటిదంటే అది ప్రేమ. ధర్మశాస్త్రం కూడా అదే చెబుతుంది. ఏమని చెబుతుంది? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతోటి తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించాలి, ప్రేమించాలి. దాన్ని ఆధారం చేసుకొని ధర్మశాస్త్రం అంతా ప్రయాణమైంది. మొదటి శతాబ్దపు కాలంలో ఉన్నటువంటి క్రైస్తవ కుటుంబాలు, లేదా పితరుల కాలానికి వెళ్తే పితరులు, వాళ్ళందరూ కూడా ఆ ప్రేమ అనేటువంటి పదాన్ని పట్టుకొని ముందుకు సాగారు. మనం అందరూ కూడా ఆలోచిస్తే అసలు ప్రేమ అనగా బైబిల్ యొక్క విషయం, లేదా బైబిల్ యొక్క దాని యొక్క బలమైన వాతావరణం ఏం చెబుతుందో, ఆ ప్రేమ అనే దాని విషయంలో మనం ఏ స్థితి కలిగి ఉంటామో, లేదా ఇశ్రాయేలు అందరూ కూడా బానిసలుగా ఐగుప్తు దేశంలో మగ్గిపోతుంటే దేవుడు వాళ్ళని ప్రేమించి ఏం చేశాడు? అంటే ప్రేమ ఎంత గొప్పదంటే అది మనం చెప్పుకోవాలనే బైబిల్ మొత్తంలో కూడా విస్తారమైన ప్రేమ. ఈ ప్రేమ కొరింథీయులకు రాసిన పత్రికలో ఇంకోలా చూపిస్తుంది. అసలు ప్రేమ అంటే ఏంటిది? మా పద్మ, ప్రేమ అనగా ఏంటిది? ప్రేమ అనగా ఏంటిది? నాలో ప్రేమ ఉంది,
నన్నే ఉంది, నన్నే ఉంది, ఈ గోల్ తప్పితే ఇంకేముండదు. ఇది ఈ లక్షణాలు. ప్రేమకి ఎన్ని లక్షణాలు? ప్రేమకి ఎన్ని లక్షణాలు? 5 లక్షణాలు. మనకి 5 అలపడుతుంది. నేను తీసిన దాంట్లో 5 లక్షణాలు అలపడుతుంది. మరి 5 లక్షణాలు మనం ఈ లోకంలో ఉన్నాం కదా, ఈ లోకంలో ఉన్నాం కదా, క్రైస్తవం కదా. ఈ 5 లక్షణాలు మొట్టమొదటగా మనం ఎక్కడ ప్రదర్శించాలి? అమ్మా అమ్మా గట్టిగా గట్టిగా. నేను ఇంట్లో అంటా, నేను కుటుంబంలో అంటా. ఆడ చూసుకున్నాం చూడండి. అదే మాట. ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమ కాడ అయిపోయింది. చాలు. మన పాట ఏంటి ఈరోజు? ప్రేమ వ్యవహారం. ఈరోజు ఏదో తెలిసేద్దాం. మనము ప్రేమ మాట్లాడుతున్నాం. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి. భార్యలారా మీ భర్తలను లోబడుడి అన్నా కానీ ప్రేమించుడే. దానికి అర్థం లేదు. అంటే మమ్మల్ని ప్రేమించలేదు కాబట్టి, మాకు చెప్పలేదు కాబట్టి మేము ప్రేమించకూడదు అనే వాతావరణం కాదు అది. లోబడటం అంటే ప్రేమించడమే. ప్రేమించడం అంటే లోబడటం. లోబడటం అంటే ప్రేమించడం. ఇప్పుడు మన కుటుంబాల్లో మనం భార్యాభర్తలుగా ఉన్నటువంటి మనం ఒకళ్ళ పట్ల ఒకళ్ళు ఈ 5 లక్షణాలు కలిగి ఉంటున్నాము. సహించటం ఒకటి, లేదా దయ చూపించటం 2, లేదా మక్కర పడదు, లేదా డంబంగా ప్రవర్తించదు. అది వీటికి అర్థాలు చెప్పమంటారా? ఒక్కొక్కటి చెప్పమంటారా? సహించదు అనే పదం మనం తీసుకున్నాం కదా. ఎప్పుడు మనం సహనం కోల్పోతాం? మనకు నచ్చిన పని చేసినా కానీ సహించాలంటుంది మరి బైబిల్. మనకు నచ్చిన పని చేసినా కానీ సహించాలి. సహించే వాతావరణం. అనవసరంగా మా అమ్మ మా నాన్న నిన్ను తీసుకొచ్చి నాకు కట్టారు, అమ్మగా వాడిని చేసుకున్నా నా జీవితాన్ని నాశనం చేశారు అనే మాట చూడు. అది మనలో ప్రేమ ఉన్నట్టేనా? క్రైస్తవ కుటుంబాలుగా దాదాపు 10-12 సంవత్సరాలు క్రైస్తవ కుటుంబం కలిగి ఉన్నటువంటి మనం సహించాలి అని చెబుతున్నటువంటి లేఖనాన్ని మనం తీసుకోకుండా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు లేదా ఇంకా చెప్పాలంటే భర్తని అనకూడని మాట్లాడే వాళ్ళు ఉండాలి. ఈ రోజుల్లో బయట ఎక్కడో కదండి, ఇక్కడే ఉండాలి. ఎందుకు వారితోటి మనకి అమ్మ వాళ్ళు పనులు చేసుకుంటే మనం కదంటారు. మన నోటికి ఏదొస్తే అది మనం మాట్లాడే పరిస్థితుల్లో మనం ఉండాలి. భర్తలుగా ఉండాలి, భార్యలుగా ఉండాలి. ఏది మనలో ప్రేమ? ఏది ఉందా? ఒక సహించే విషయంలోనే మనం మన యొక్క స్థితిని మనం కోల్పోతే మిగతా వాటి విషయం ఎలా ఉంటాం? ఇంకా ఏమంటుంది? దయ. ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు దయ చూపించడం కాదు, 24 గంటల భర్తకు తోడుగా ఉండటమే దయ చూపించడం. 24 గంటల తోడుగా ఉండటమే భర్తకి దయ చూపించడం. భర్తను అవమానించకుండా లేదా భార్యనే భర్తను అవమానించకుండా వాళ్ళిద్దరు కలిసి బతకటమే అది చక్కటి జీవిత శైలి. ఈ 5 యొక్క లక్షణాలు మన కుటుంబంలో ఎక్కడ ప్రారంభం అవ్వాలి? మొట్టమొదటగా భార్యాభర్తల కాడే ప్రారంభం అవ్వాలి. యేసు ప్రభువు చెప్పాడు. ఏమని చెప్తాడు తెలుసా? ఏమని చెప్తాడు? ఒక మాట మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించితే ఏం లాభం, ఏం ప్రయోజనం? మీ శత్రువును కూడా
ఇక్కడ భార్యాభర్తలు ప్రేమించుకోవడానికే ఇక్కడ సమయం సరిపోవట్లేదు, శత్రువును ప్రేమిస్తామా మనం? ఒక స్టెప్ ఎక్కడానికే దిక్కులేదు. అసలు అది హై స్టేజ్, అది హై స్టేజ్. 9వ మెట్టు 10వ మెట్టు, అది శిఖరం. అది మంచి మాట. అది శిఖరం. శిఖరం అంటే తెలుసా? సముద్రం కాడ ఉండిద్ది ఒకటి లైటు. ఆ సముద్రంలో పడవలన్నిటికి కూడా దిక్చూచి దాన్ని చూసి అదే మన దారని చెప్పి ప్రయాణం అయ్యేటువంటిది. అది ప్రేమ అనేది హై నాలెడ్జ్, అది హై విస్తారమైంది. అది దానికి అద్దు అవధులు లేనటువంటి విషయం. అది హై మన క్రైస్తవ కుటుంబాల్లో కానీ, బైబుల్లో కానీ, క్రైస్తవ పండితులు కానీ ఎవరైనా సరే ప్రేమను ఏం చెప్తారంటే అది హై ఇంకంతే విస్తారమైనది. ఈ విస్తారమైన దాన్ని కుటుంబంలోనే మనం ప్రారంభించుకోలేకపోతే, భార్యాభర్తల మధ్యనే అది లేకపోతే బయటికి వెళ్తాం. బయటికి వెళ్ళడం తర్వాత ఎక్కడ ఉండాలన్నాడు చూడండి. తర్వాత ఎక్కడ ఉండాలో అది అయిపోయిన తర్వాత చూస్తుంది. ఎక్కడ ఉండాలని కోరుకున్నాడు. ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫ్సీలకు రాసిన పత్రిక కాదు, పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. మొదటి పేరు 4వ అధ్యాయం 8వ వచనం. ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై సంఘములు చెప్తున్నాడు అన్నమాట. భార్యాభర్తలో ఒకటిగా ఉంటూ, ఒకే ఇంట్లో ఉంటూ, ఒకరి తప్పులు ఒకరు క్షమించుకోలేనటువంటి తత్వం కలిగిన వాళ్ళు సంఘంలోకి వచ్చి నా తప్పులు క్షమించగలుగుతారా? క్షమిస్తారా? సపోజ్ ఈ కుటుంబం పిలుపుది కాబట్టి పిలుపునే వాడుకున్నాం. పిలుపు అమ్మాయి రాణిని క్షమించే తత్వం పిలుపుకి లేదు. ఇంట్లోకి వచ్చేసరికి గొడవ, గోల, గందరగోళం. నా మాట అంటే అది, నీ మాట అంటే అది అని గందరగోళం ఇంట్లో. సంఘానికి వచ్చేసరికి నేను ఏరియాను ప్రేమిస్తున్నానంటే నటికిరీటి ఎంత బాగా నటిస్తున్నావు అని అంటారా లేదా? ఉదాహరణ చెబుతున్నాను, మీరు ఇంకోలా అనుకోవాలి. ఉదాహరణ అంటే భార్యాభర్తల మధ్యన లేని ప్రేమ సంఘంలో పుట్టిద్దా? ఎవరు నేను మా ఊరే 7 కిలోమీటర్ల దూరం, ఆ అన్నయ్య ఉన్నది దాదాపు ఇంకొక నాగరాజమ్మ ఉన్నది 10 కిలోమీటర్లు. వేరే కుటుంబాలు, ఎవరు వాళ్ళ కుటుంబాలు. 20 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు ఉండా నన్ను ప్రేమిస్తున్నాను అని అంటే, ఇంట్లో భార్యాభర్తలు ప్రేమించుకోకుండా నన్ను ప్రేమిస్తున్నారంటే అది అబద్ధం. అబద్ధమా కాదా? అబద్ధమే. మొట్టమొదటిగా కుటుంబాల్లో ప్రేమ ఉండాలి. మొట్టమొదటిగా భార్యాభర్తలు సహించుకోవాలి. మొట్టమొదటిగా ఒకరినొకరు కించపరుచుకోకూడదు. మొట్టమొదటిగా మీ ఇద్దరి మధ్యన ఏ భేదాభిప్రాయం, అప్పుడొచ్చి ఏరియాను నువ్వు ప్రేమించాలి. అప్పుడొచ్చి నాగరాజన్న నువ్వు ప్రేమించాలి, యేసుబాబును ప్రేమించాలి, మిగతాను ప్రేమించాలి. ఇక్కడ లేనిది నువ్వు అక్కడ చేయలేవు. అది ఉపయోగం లేనిది. ఇంకొక మాట చూసుకున్నాం చూడండి. ఇంకొక మాట, ఇది చాలా గొప్ప మాట. ఇంకొక మాట చూసుకున్నాం. గొప్ప యోగంలో రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. 4వ అధ్యాయం 20వ వచనం. ఎవడైనాను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి నా సహోదరుని ద్వేషించిన ఎడల గుర్తుపెట్టుకోండి. సంఘంలో ప్రేమలు చూపిస్తూ కుటుంబంలో ప్రేమలు లేకపోతే అది అబద్ధం, అది ఉపయోగం లేదు. మొట్టమొదటిగా ఎక్కడ ప్రారంభం అవ్వాలంటే కుటుంబంలోనే ప్రేమ అనేది. ఎవరి మధ్యన ప్రారంభం అవ్వాలి? వాళ్ళిద్దరు ప్రేమించుకున్న తర్వాత ఆ ప్రేమను తీసుకొని సంఘంలోనికి రావాలి. ఇక్కడ ప్రేమించినోడు నీకు అక్కడ ప్రేమ ఎలా వచ్చింది? కళ్ళెదురు ఉన్నటువంటి ఆ స్త్రీని నువ్వు ప్రేమించలేనాడు, కళ్ళెదురు ఉన్నటువంటి భక్తులను నువ్వు ప్రేమించిన వాళ్ళు సంఘంలో సహోదరులను ప్రేమిస్తున్నారంటే ఎవరు నమ్ముతారు? నమ్మకం ఉండిద్దా? నమ్మకం ఉండిద్దా? ఒక స్త్రీ వచ్చింది యేసుక్రీస్తు వారికి.
అయ్యా నా బాధ తీర్చయ్యా, నా ఇబ్బందులు గట్టెక్కించయ్యా. గట్టెక్కించిన తర్వాత ఆయన మాట్లాడుతున్న మాట చూడండి, అసలు ఎంత బాగుంటుందో, ఎంత ఉన్నతం ఉంటుంది ఆ మాట. నేను చదువుకుంటే ఎంత ఉందా ఆ ప్రేమలో. నేను అసలుకి అసలు ఇది చూసిన తర్వాత ఎంత ఉందా ప్రేమలో అనిపించింది. చూడండి ఒకటి లోకాసు వార్త 7వ అధ్యాయం. లోకాసు వార్త 7వ అధ్యాయం 47వ వచనం. లోకాసు వార్త 7వ అధ్యాయం 47. అడిగారు చాలా మంది, ఏందయ్యా ఆమె వచ్చింది, ఆమె వేసి కదా, ఏందయ్యా ఆమెతో మనకెందుకయ్యా, ఆమె సమాసం మంచిది కాదు, ఆమెతో మనకెందుకయ్యా అని మనుషులుగా మనం అసహించుకుంటున్నాం పాపులను చూసి. యేసుక్రీస్తు వారు ఏమన్నాడు, మనందరికి బుద్ధి రావడానికి చెబుతున్నాడు ఒక మాట. క్రైస్తవ కుటుంబాలు, క్రైస్తవ విశ్వాసులు, క్రైస్తవ వ్యక్తులు ఎవరైనా సరే ఆ మాట చూసి ఆశ్చర్యపోవాల్సిందే. ఏమన్నాడు చూడు, ఆమె విస్తారముగా ప్రేమించడం చేత ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమింపబడినని మీతో అంటే మనం ఎంత విస్తారంగా ప్రేమిస్తే అంత పాపాలు పోతాయా అని చెప్తున్నాడు. నేను ప్రేమించట్లో బలహీనుడైతే నా పాపాలు, ఆ మాటను బట్టి అర్థం అదే. యేసుక్రీస్తు వారు ఆమెకు చెప్పట్లా, అమ్మా నువ్వు నన్ను విస్తారంగా ప్రేమిస్తున్నావు కాబట్టి నీ విస్తారమైన పాపాలు పోయినాయి అమ్మా అని చెప్పట్లా. ఇదిగో వాళ్ళ నుంచి చెబుతున్నాడు, ఇదిగో ఏమా నా యందు విస్తారమైన ప్రేమ చూపిస్తుంది, ఏమి విస్తారమైన ప్రేమను బట్టి ఏమి విస్తారంగా చేసిన పాపాలన్నీ. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా, విస్తారమైన ప్రేమ చూపించాలా వద్దా? ఎక్కడ చూపించాలి? మొట్టమొదటగా చూపించున్నారా? ప్రేమకు అర్థం ఏంటి తెలుసా? ప్రేమకు అర్థం ఏంటిది? అలక. అర్థమా కదమ్మా? రాగి అలక అర్థమేనా ప్రేమకి? అర్థమా కాదు. అప్పుడప్పుడు అనిష కూడా చెప్తుంది, ఆయన పలకట్లేదమ్మా. ఏం ప్రేమించిందాయమ్మ? సమస్య ఇచ్చినప్పుడే కదా మనం ప్రేమించాలి. సమస్య ఇచ్చినప్పుడే మనం ప్రేమించాలి. ప్రేమించే అవకాశం వచ్చినప్పుడు విస్తారంగా ప్రేమించాలి. ఎంత ప్రేమిస్తే అన్ని పాపాలు మనం ఆమె జీవితంలో ఆమె ఏనాడు చేసుకున్నటువంటి పుణ్యమో ఆమెదే, ఏ జన్మలో చేసుకున్నటువంటి సుపుత్రమో అది, ఏ గడియలో పుట్టిందో ఆ తల్లి యేసు ప్రభు గారికి వెళ్ళి యేసు ప్రభుని విస్తారంగా ప్రేమించిందంట. ఆమె విస్తారంగా ప్రేమించడాన్ని బట్టి ఆమె విస్తారమైన పాపాలు. గుర్తుపెట్టుకోండి, మీరు కూడా ప్రేమ విషయంలో బలహీనంగా ఉంటే మీ పాపాలు. అదేంటి, మేము బాప్టిజం తీసుకున్నాం కదా, బాప్టిజంలో ముంచగానే మా పాపాలన్నీ కడిగినాయి కదా, పరలోకం చాలలేమా వేసుకోమన్నా? బాప్టిజం తీసుకొని ఒట్టుకు రాగానే పాము ఏదో కరిస్తే పైకి వెళ్తాం. ఈ భూలోకంలో ఉన్నటువంటి మనందరం కూడా మనము విస్తారమైన ప్రేమ కలిగి మనం జీవించాలి. చాలా గొప్ప విషయం ప్రేమ అనేది చాలా గొప్ప విషయం. మీకు అసలుకి అది చెప్పాలంటే అసలు సమయం సరిపోదు. ఇంకంతే అది క్రైస్తవ డిక్షనరీలో కానీ క్రైస్తవ వేత్తలో కానీ యేసుక్రీస్తు వారి గురించి గొప్పగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రేమ గురించి గొప్పగా చెప్పుకోవచ్చు. క్రీస్తు వారు కూడా ఒక మాట చెప్తున్నారు చూడండి. యోహాను గారు రాసినటువంటి సువార్త 15వ అధ్యాయం. యోహాను గారు రాసినటువంటి సువార్త 15వ అధ్యాయం 12వ వచనం. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకడు ప్రేమింపవలనదే నా ఆజ్ఞ. ప్రేమించడం అనేది సలహా కాదండి.
ప్రేమించడం అనేది సరదా కాదు, ఆజ్ఞ. ఆజ్ఞ మీరితే ఆజ్ఞ అతిక్రమమే. ప్రేమ ఏంటిది? ఆజ్ఞ. ప్రేమను మనం మీరితే, నిర్లక్ష్యం చేస్తే పాపం. ఏమన్నాడు? మళ్ళీ ఒకసారి చదువు. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమింపవలనదియే నా ఆజ్ఞ. యేసుక్రీస్తు వారు ప్రేమించాడంట. ఎలా ప్రేమించాడు? అంతేనా? అందరూ చెబుతారా? ఇంకా ఇంకా చెప్పాలి, ఇంకా గొప్పగా చెప్పాలి ఆయన గురించి. ఎంత గొప్పగా చెప్పుకుంటే అంత ఆనందం మన అందరం కూడా. ఎలా ప్రేమించాడో చూద్దాం. చూడండి, ఇదే యోహాను గారు రాసినటువంటి సువార్త 13వ అధ్యాయం 4వ వచనం. యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యుల్ని ఎలా ప్రేమించాడు, ఎంత గొప్పగా ప్రేమించాడు చూద్దాం. చూడండి, భోజనం చేస్తున్నప్పుడు అందరితో పాటు భోజనంలో నుండి లేచాడు. పైన ఉన్నటువంటి కన్నం తీసి పక్కన పెట్టాడు. ఒక కన్నం తీసుకొని నడుముకు కట్టుకొని పళ్ళెములో నీళ్లు పోసి ఎవరు పాదాలు? అది కన్నం తీసుకొని నడుము కట్టుకునే పని ఏముంది అంటే, ఇప్పుడు పనివాడు ఎలా ఉండాలంటే పనివాడిలాగే నడుముకి కన్నం కట్టుకోవాలి, వాళ్ళతో పాటు లేవాలి, పక్కకు రావాలి, నీళ్లు తెచ్చుకోవాలి, కన్నం తెచ్చుకోవాలి, నీళ్లు తెచ్చుకొని ఏం చేస్తున్నాడు? తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకు మొదలు పెట్టాను. ఇట్లు చేయించు పేతురు యొద్దకు వచ్చి అతడు ప్రభువా నువ్వు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అందుకు యేసు నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గానే తర్వాత నువ్వు తెలుసుకుందు అని అతనితో చెప్పగా పేతురు అది తర్వాత మాట్లాడుతున్నానంటే, అంటే నేను చేసిన ప్రకారం మీరు చేయుడు అని అంటే ఏం చేసాడు అంటే, సాక్షాత్తు ఆయన ఎవరు? దేవుని యొక్క స్వరూపం, దేవునితో సమానత్వం కలిగినటువంటి ఆయన. నరుడుగా వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు, దేవుడు కుమారుడుగా భూమి మీదకి వచ్చినటువంటి గొప్ప వ్యక్తి, లేదా లోక కళ్యాణార్థం నిమిత్తం, లేదా ప్రపంచ మానవాళి యొక్క పాపముల నిమిత్తం తన రక్తాన్ని చిందించడానికి భూమి మీదకి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు తన మధ్య ఉన్నటువంటి 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో మీరు ఇది నేర్చుకోండి. ఎంత ఎదిగినాగానే తగ్గించుకొని, అదేనా చెబుతుంది. ఏడా చెబుతుంది? దయ చూపించును, మత్సరపడదు, డమ్మంగా ఉండదు, ఉప్పు ఉండదు. ప్రేమ ఎవరిలో అయితే ఉండిద్దో అతను తన స్థాయిని చూసుకోడు. గుర్తుపెట్టుకున్నాడు. ప్రేమ ఎవరిలో ఉందో తప్పు చేసుకోడు. ప్రేమ ఎవరిలో ఉందో ఎచ్చులు పడడు. ప్రేమ ఎవరిలో ఉందో అతను దేని విషయంలో డమ్మంగా, అదే నా చెప్పి, ఇదిగో నేను చేస్తున్నా, మీకు ఏం చేస్తున్నా, తర్వాత నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎలా ప్రవర్తించాలో నేను చేసి మీకు చూపిస్తాను. అది చేశారా తర్వాత శిష్యులు? చేశారండి. ఇంకంతే. అందుకే ఆయన ఎన్నుకున్న వాళ్ళం. ప్రేమ అనేది చాలా గొప్పది, చాలా ఉత్తమమైనది. ఎవరు కూడా దాన్ని పట్టుకొని నిలబడేటువంటి తత్వాన్ని కోల్పోయి ఎవరి పనుల్లో వాళ్ళు ఉండిపోయాం, ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండిపోయారు. ప్రేమ అనేది శిఖరం లాంటిది. ఎప్పుడు పొదుగులో అబద్ధాలు మానుకోవాలి, బూతులు మానుకోవాలి, దొంగలించకూడదు. ఇవేంటంటే చిన్నపిల్లలకు చెప్పబడేటువంటి చిన్న విషయాలు. ఇక్కడ ఎవరు మనం చిన్నపిల్లలు లేము కాబట్టి ఇంకా ఉన్నతమైన స్థాయికి
ఇంకొక మెట్టు, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ప్రేమ అనేటువంటి శిఖరానికి చేరాలంటే చిన్న చిన్నగా మన కుటుంబాల్లో ఏం చేయాలి? ఒక మాట అంటే సర్దుకుపోవాలి. ఎగబడతారా అమ్మా? ఎగబడతారా? మీరు ప్రేమించే వారిగా ఉంటుందా? మనం చదువుకున్నాం కదా, ఎవరు ఎంత ఎక్కువగా ప్రేమిస్తే అంత వారి యొక్క పాపాలు. భార్యలు పోటీ పడతారో, భర్తలు పోటీ పడతారు ప్రేమించే విషయం. అమ్మా పద్మ, ఎవరు పోటీ అలా ఉంది? అంతే కదా. ఆమె ఏమంది? నన్ను విస్తారముగా ఏమో ప్రేమించింది కాబట్టి ఏమో విస్తారమైన పాపాలు. ఇప్పుడు మనం రేపు నుండి టాస్క్ పెట్టుకుందాం. భర్త కంటే భార్య ఎక్కువగా ప్రేమిస్తే మీ పాపాలు విస్తారమైనటువంటి ప్రేమను బట్టి ఏమవుతుంది? భర్తలు మీరు ఎంత ఎక్కువగా మీరు ప్రేమిస్తారో మీ పాపాలంతా పడతాయా లేదా? ఏంటో మరి యేసుబాబు నేను ఆలోచిస్తున్నాడు. క్షమించబడతాయి అంటే దానికి ఇంకేం లేదు. కాబట్టి ఒకరికొకరు పోటీ పడి ప్రేమించుకుంటే సంసారం చాలా చక్కగా ఏముంటుందాక ఆనందం, సంతోషం. ఆనందానికి సంతోషానికి ఆనందానికి మీరు ఆటంకంగా పెట్టుకోవాలి. భార్యనైనా భర్తలైనా. ఇంకొక మాట చూసుకొని ఇంకొక మాట చూపుతాను. సీనియర్ ఉన్నాడు. ఇంకొక మాట చూసుకొని మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 44. మత్తయి సువార్త 5వ అధ్యాయం. నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి. ఈడకు రావాలండి. ఈడకు రావాలంటే ఏం చేయాలి? కాదమ్మా, దేవుణ్ణి ప్రేమించాలి. తర్వాత భార్యాభర్తల మధ్యన ఏముండాలి? తర్వాత సంఘంలో సహోదరుల మధ్యన ప్రేమ ఉండాలి. అప్పుడు శత్రువులు ప్రేమించాలి అనేటువంటి మనసు మనకి వచ్చింది. ఇక్కడ 3 వదిలేసి మేము శత్రువులు ప్రేమిస్తామంటే అదేమైంది? చెట్టు అయిద్దా? ఎంతంటే 10వ తరగతి పాస్ కాకుండా డిగ్రీయో లేదా డిగ్రీ కంటే పై చదువు నేను చదువుతా అన్నట్టు ఏం చేద్దాం? రేపు నుండి మొదటి ఆజ్ఞ తండ్రి అయిన దేవుణ్ణి. తర్వాత రెండోది కుటుంబంలో ఒకరి మధ్యన ఒకరికి ప్రేమలో ఎలా ఉండాలి? చెప్పండి, ఎలా ఉండాలి? విస్తారమైన ప్రేమ ఉండాలి. దానికి అవతలు ఉండకూడదు, కొలతలు ఉండకూడదు, హద్దులు ఉండకూడదు. విస్తారమైన ప్రేమ ప్రేమించాలి. తర్వాత సంఘంలో సహోదరుల మధ్యన ఇవి జరిగిన తర్వాత శత్రువును ప్రేమించేది కొద్దిగా ఆలోచిద్దాం. చూద్దాం, అది చూద్దాం. ముందు ఈ పాస్ అయితే అది చూద్దాం. ఓకేనా? అందరికీ అన్నారండి. మరి ఇంతటికి వాక్యాన్ని ఉన్నటువంటి మీ అందరికీ తెలుసుకుంటూ మరి సంఘం అనేది చాలా గొప్పది. ఉన్నటువంటి మనందరం కూడా దేవుని ఎడల చాలా భయభక్తులతో ఉన్నామని నేను చాలా గర్వంగా చెప్పుకునేటువంటి మనుషులు మా అందరికీ కూడా. కాబట్టి దినదినం మీరు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ క్రీస్తు యొక్క సారూప్యంలోకి రావాలనేటువంటి మా యొక్క ఆశ, అభిలాష. అలా అని చెప్పి మేము క్రీస్తు సారూప్యంలో ఉన్నామని కాదు, మీతో పాటు మేము కూడా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ క్రీస్తు సారూప్యంలోకి వస్తూ మరణం తర్వాత మనకి ఇస్తా అన్నటువంటి లోకంలోకి మనం అందరం కూడా వెళ్ళాలని ప్రేమపూర్వకంగా చెప్పినటువంటి మాటలని అందరూ కూడా అర్థం చేసుకొని ఆ యొక్క మాట ప్రకారం జీవించాలని మీ అందరూ కూడా నేను ప్రేమపూర్వకంగా తెలుసుకుంటూ నన్ను నేను హెచ్చరించుకుంటూ నా యొక్క మాటను ముగిస్తున్నాను. అందరికీ